vaccines, introduction to immunity, fundamental concepts in vaccination and traditional methods of vaccine production, production of DPT, rabies vaccine, production of modern vaccines, production of hepatitis vaccine అని చూద్దాం. సో మనకి వ్యాక్సిన్ టైప్స్ తెలుసు. ఇప్పుడు లైవ్ అటెన్యుయేటెడ్, ఇన్యాక్టివేటెడ్, డిఎన్ఏ వ్యాక్సిన్స్, ఇట్లా రకరకాలు ఉంటాయి. సో యాక్చువల్లీ ఇప్పుడు మొన్న రీసెంట్గా కోవాక్సిన్, కోవిషీల్డ్ అని 2 వచ్చినాయి వ్యాక్సిన్లు కోవిడ్కి. అయితే కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళు సేఫ్, కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ హార్ట్ అటాక్ వచ్చి పైకి పోయారు. అంటే మనకి ఎగ్జాంపుల్ పునీత్ రాజ్ కుమార్ ఆయన ఏం వేసుకున్నారంటే కోవిషీల్డ్. సో ఆయన ఫిట్నెస్ బాగానే ఉంటాయి. బట్ ఆ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల ఏంటంటే బ్లడ్ క్లాటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకుంటాయంటే అవి ఏం చేస్తాయి, అడెనో వైరస్ ఉందిగా, అడెనో వైరస్ని హోస్ట్ వైరల్ వెక్టర్ జీన్లోకి ఎక్కించి ఆ స్పైక్ జీన్ ఉంటుంది కదా, ప్రాపర్టీ అంటే ఈ జీన్ ప్రాపర్టీని తీసుకొచ్చి దాంట్లో వేసి దాన్ని డైరెక్ట్గా వేస్తే అది వైరస్, బట్ వేరే స్పైక్స్ ఉన్న వైరస్ దానికి ఈ ప్రాపర్టీస్ అటాచ్ చేసేయడం వల్ల దానికి ఇమ్యూనిటీ డెవలప్ చేసుకుంటే యాక్చువల్ కోవిడ్కి కూడా ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. సో దీనివల్ల ఏమైంది, దాంట్లో ఇన్ఫ్లమేషన్ వచ్చే ఛాన్స్ ఉన్నది. డైరెక్ట్ వైరస్ ఏదైనా ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ బాడీలో ఎందుకు క్రియేట్ అవుతుందంటే దానివల్ల మనకి ఇమ్యూన్ రెస్పాన్స్ వస్తుంది అనమాట, ఇన్ఫ్లమేషన్ వస్తే బాడీలో. సో అందుకని ఏమైపోతుంది, ఒక్కొక్కసారి ఆ ఫ్రీ రాడికల్స్ ఇవన్నీ అటాచ్ అయిపోయి ఉండడం వల్ల ఒక్కొక్కసారి నర్వ్స్ ఏవైతే ఉంటాయో అవి వాటిలో రప్చర్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉందని దాన్ని. కోవాక్సిన్ వచ్చేసి కంప్లీట్లీ ఇన్యాక్టివేటెడ్. సో దాన్ని చంపేసి, వైరస్ వెక్టర్ని మనం చంపేసి లోపలికి ఇంజెక్ట్ చేస్తాం కాబట్టి దెర్ ఈజ్ లెస్ ఛాన్స్ కాదు, అసలు నెగ్లిజిబుల్ ఛాన్స్. ఎందుకంటే ఇన్యాక్టివేటెడ్ కాబట్టి. కాకపోతే ఎక్కువ డోసులు ఇవ్వాలి ఇన్యాక్టివేటెడ్ ఎక్కువ డోసులు ఇస్తే అప్పుడు దానికి ఎఫెక్టివ్నెస్ ఉంటుంది, ఇమ్యూనిటీ అనేది డెవలప్ చేసుకుంటుంది. సో మామూలుగా ఇప్పుడు అంటే ఒక్కొక్క టైం పీరియడ్ ఉంటుంది. మామూలు రేబీస్ వ్యాక్సిన్కి అయితే 0th డే, 7th డే, 14th డే, 28th డే ఇట్లా ఇస్తారు. తర్వాత అట్లనే కోవాక్సిన్కి వచ్చి 56th డే అని ఉన్నదన్నట్టు. సో అలా మధ్యలో మర్చిపోతే దాని ఎఫెక్టివ్నెస్ అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కోవిడ్కి చేసినట్టే మరి డెంగ్యూకి చేయొచ్చు కదా, మలేరియాకి చేయొచ్చు కదా అని ఉంటాయి. డెంగ్యూకి ఏంటంటే కోవిడ్ అంటే మనకి ఒక పర్టిక్యులర్ వైరస్, మనకి ఒక సింగిల్ టైప్ ఆఫ్ వైరస్ కనిపెట్టారు. సో దానికి వ్యాక్సిన్ తొందరగా క్రియేట్ అయిపోయింది. బట్ ఈ డెంగ్యూకి వచ్చేసరికి ఏమైపోయిందంటే 4 టైప్స్ ఉండేసరికి మనకి ఫస్ట్ టైం అటాక్ చేసింది ఉంటుంది కదా, ఫస్ట్ టైం అటాక్ చేసింది దానికి ఇమ్యూనిటీ క్రియేట్ చేసుకున్నది. బట్ సెకండ్, థర్డ్ టైంకి వచ్చేసరికి ఏమైపోతుందంటే సెకండ్, థర్డ్ అంటే వేరేది అటాక్ చేస్తే ఇది ఏంటంటే బాడీలో మన ఇమ్యూన్ సిస్టంలో దాన్ని దాని ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతుంది అన్నట్టు. ఎఫెక్టివ్నెస్ అంటే మన ఇమ్యూనిటీ ఫస్ట్ దానికి క్రియేట్ చేసుకుంది, కానీ మిగతా వాటికి ఈ వ్యాక్సిన్ పనిచేయదు. సో ఇస్తే మనం అన్నిటికీ కంబైండ్ ఇవ్వాలి, లేకపోతే అసలు వ్యాక్సినేషన్ ఇవ్వద్దు. సో దానివల్ల ఏమందంటే సివియారిటీ పెరిగే అవకాశం ఉంది వేరే అటాక్ అయినప్పుడు. సో అందుకే డెంగ్యూకి ఇప్పుడు పర్టికులర్గా వ్యాక్సిన్ అనేది ఇవ్వలేకపోతున్నారు. ఇస్తే 4కి అదే పెంటావాలెంట్ వ్యాక్సిన్స్ టైప్లో అన్నిటి కనిపెట్టియాలి. అది
థియరెటికల్గా ఓకే కానీ ప్రాక్టికల్గా పనికిరాదు ఆ మెథడు. అందుకే ప్రస్తుతానికి డెంగ్యూకి మలేరియాకి వ్యాక్సిన్స్ లేవు. సో బాడీ మన ఇమ్యూన్ సిస్టమే, లేదంటే ఆ డెంగ్యూ వైరస్సే రీప్రొడక్షన్ అనేది ఎగ్జాస్ట్ వచ్చేస్తుంది అన్నమాట వైరస్కి కూడా. సో అప్పుడు వైరస్కి ఎగ్జాస్ట్ వచ్చినప్పుడు అది మనకి ప్రొడక్షన్ అనేది ఆపేసుకుంటుంది అన్నమాట. ఇవి ఎలా కనిపెడతారంటే మన ఆర్టీపీసీఆర్ టెస్ట్ ద్వారా ఏదైనా మనకి కోవిడ్ కానీ ఇవి కానీ ఇప్పుడు ఆర్టీపీసీఆర్ టెస్ట్ ద్వారా చెక్ చేయడం చాలా ఈజీ అయిపోయిందనమాట. ఆర్టీపీసీఆర్ అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్. సో దానివల్ల ఏంటంటే మనకి తొందరగా కనిపెట్టడానికి అవకాశం ఉంది. ఏది అంటే తక్కువ బడ్జెట్లో మనకి అది ఆ యొక్క ప్యాథోజన్ అనేది ఫైండింగ్ చేయడానికి, అరే ఒంట్లో వైరస్ ఉందా లేదా అని ఆర్టీపీసీఆర్ టెస్ట్ ద్వారా ఫాస్ట్గా తెలుసుకోవచ్చు. సో మన ఇమ్యూన్ రెస్పాన్స్ ఎట్లుంటుంది ఈ ప్యాథోజన్స్కి అంటే రెండు, ఇన్నేట్ ఇమ్యూనిటీ, అడాప్టివ్ ఇమ్యూనిటీ. ఇన్నేట్ ఇమ్యూనిటీ ఏంటంటే ఫాస్ట్గా ఇన్స్టాంట్గా మనకి ఉంటుంది మన బాడీలో. సో టైం పట్టదు ఇన్నేట్ ఇమ్యూనిటీకి. అంటే సపోజ్ మ్యాక్రోఫేజ్ ఏంటంటే ఇప్పుడు మన బాడీలో ఏదైనా ఫారెన్ సబ్స్టెన్స్ ఎంటర్ అయితే దాన్ని తినేసి దాని సైజులో మ్యాక్రోఫేజ్ సైజ్ కన్నా చిన్నగా ఉన్న వాటన్నిటిని తినేసి దాన్ని మనకి పంపించేస్తుంది బయటికి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పచ్చబొట్టు పొడుచుకున్న వాళ్ళకి ఎందుకు అవి అలాగే ఉంటాయంటే మ్యాక్రోఫేజ్ కంటే ఇంక్ పార్టికల్ ఏదైతే ఉంటుందో మ్యాక్రోఫేజ్ కంటే పెద్ద సైజులో ఉండడం వల్ల అది తినలేకపోవడం వల్ల అవి పచ్చబొట్టు ఉన్న ఇంక్ అంతా అక్కడే ఉంటుంది స్కిన్ పైన. ఎపిడెర్మిస్ లేయర్స్ ఉంటాయి కదా. తర్వాత యాక్చువల్లీ ఇవన్నీ ఏడ తయారవుతాయి అంటే లింఫోసైట్లో తయారవుతాయి. లింఫోసైట్లు అంటే ఏంటి? లింఫ్ అంటే వాటర్ టైప్. బాడీలో చాలా పార్ట్స్లో లింఫోసైట్స్ ఉంటాయి. ఈ లింఫోసైట్స్ అనేవి మనకి వీటిని చేస్తాయి. ఎసినోఫిల్, బేసోఫిల్, న్యూట్రోఫిల్ 3 టైప్ ఇన్నెట్ ఇమ్యూనిటీలో ఉంటాయి. ఇవి ఏంటంటే సపోజు మనం తీసుకున్నది యాసిడ్ pH ఉంటే ప్యాథోజన్కి ఎసినోఫిల్ రియాక్ట్ అవుతుంది ఎక్కువ. బేస్ టైప్ ఉంటే బేసోఫిల్ రియాక్ట్ అవుతుంది. రెండిట్లో ఎట్లున్నా న్యూట్రోఫిల్ రియాక్ట్ అవుతుంది. సో అట్లా 3 వాటికి ఆ పేరు అట్లా వచ్చిందనమాట. తర్వాత అడాప్టివ్ ఇమ్యూనిటీ వచ్చేసి దీనికి టైం పడుతుంది. దాన్ని కనిపెట్టి దానికి ఎట్లాంటి ఇప్పుడు యాంటీజెన్ అనేది మన ప్యాథోజన్కి యాంటీజెన్ ఉంటుంది. దాన్ని దీనికి యాంటీబాడీలు మనల్ని తయారు చేసుకోవాలంటే టైం పడుతుంది. సో యాంటీజెన్ కనిపెట్టి దానికి తగ్గ యాంటీబాడీస్ క్రియేట్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి అడాప్ట్ చేసుకోవాలి కాబట్టి అడాప్టివ్ ఇమ్యూనిటీ అంటారు. సో మనకి టీ సెల్, బీ సెల్స్ అని ఉంటాయి కదా, ఇవి అడాప్టివ్ ఇమ్యూనిటీలోకి వస్తాయి. సో అందుకే కొన్ని వైరస్లకి ఒక్కసారి అడాప్టివ్ ఇమ్యూనిటీ తయారైపోయి ఉంటే మెమరీ సెల్స్లో ఇప్పుడు చికెన్ పాక్స్ ఉంది, పెద్ద అమ్మవారు, అది ఒక్కసారి వస్తే మళ్ళీ రాదు. ఎందుకు రాదంటే మెమరీ సెల్స్ తయారు చేసుకొని పెట్టుకుంటుంది మన ఇమ్యూనిటీ. సో దానివల్ల రాదు. సో అట్లా అడాప్టివ్ ఇమ్యూనిటీలో వచ్చేసి టీ సెల్స్, బీ సెల్స్ అనేవి అడాప్టివ్ ఇమ్యూనిటీలో ఉంటాయి. మనం ఈ ప్రక్రియ ద్వారా మనం ఇమ్యూన్ సిస్టంలో వ్యాక్సిన్స్ ఎన్ని టైప్స్ చెప్పుకున్నాం. ఇన్యాక్టివేటెడ్ అంటే కంప్లీట్గా చంపేసేస్తారు. అటెన్యూయేటెడ్ అంటే లైట్గా వీకెన్ చేసి వేస్తారు. తర్వాత టాక్సైడ్ ఉంటాయి, అంటే ఇప్పుడు టీటీ ఇంజెక్షన్ ఉంది, అదొక టాక్సైడ్.
టాక్సైడ్ అంటే అదొక టాక్సిన్, ఏదైతే టాక్సిన్ మెటీరియల్ ఉంటుందో, టాక్సిన్ క్రియేట్ చేసే మెటీరియల్, దాని వరకు ఇంజెక్ట్ చేస్తారు. టాక్సిన్ నుంచి టాక్సైడ్ చేసి దాన్ని మన బ్లడ్లోకి ఇంజెక్ట్ చేస్తే ఆ టాక్సిన్కి యాంటీబాడీస్ క్రియేట్ చేసుకుంటుంది, టీటీ ఇంజెక్షన్ టైప్. తప్ప ఇప్పుడు కొత్త ఏమొచ్చినాయి అంటే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు, తర్వాత డిఎన్ఏ వ్యాక్సిన్లు ఇవి వచ్చినాయి. మెసెంజర్ ఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ మనకి కోవిడ్-19 వ్యాక్సిన్స్, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ వచ్చినాయి. కాంజుగేట్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. వాటిని వచ్చేసి ఇప్పుడు హెపటైటిస్ బి, లివర్కి అటాక్ చేస్తుంది. తర్వాత హ్యూమన్ పాపులోమా వైరస్, అవి ఎస్టీడీలు అంటారు, వాటికి సంబంధించింది. తర్వాత న్యూమోకాకల్ డిసీజ్ అంటే లంగ్ వచ్చాయి. తర్వాత టాక్సైడ్ వ్యాక్సిన్, వైరల్ వెక్టార్ వ్యాక్సిన్స్ కూడా. వెక్టార్ ఉంటుంది. వెక్టార్ అంటే ఇప్పుడు మనం ఇది ఉంది, ఏది మన కోవిషీల్డ్ చెప్పుకున్నాము ఇందాక, వెక్టార్ వేరే, వెక్టార్ వైరస్ కానీ వేరే కరోనా వైరస్. ఇప్పుడున్న SARS-CoV-2 ఈ వైరస్, ఆ వైరస్ కలిపి ఇప్పుడు కరోనా ఉంది కదా, మన SARS-CoV-2 కొత్త పేరు పెట్టారు కదా దానికి, దాని డిఎన్ఏ తీసి ఈ వ్యాక్సిన్లే వేస్తారు. ఏది మన ఇంకోటి, ఇది కోవిషీల్డ్లో వేరే వైరస్ తీసుకొని ఆ వైరస్లో డిఎన్ఏ వేసి దాన్ని మన బాడీలోకి వేస్తారు, వైరల్ వెక్టర్ వ్యాక్సిన్. సో ఇది వ్యాక్సిన్ కథ.